హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్. అనుకున్న దానికన్నా భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంత గొప్పగా హరిహర వీరమల్లును తీర్చిదిద్దారంటే బీజేపీ పార్టీకి మరోసారి నేను కట్టు బానిసను అన్నట్టుగా ఆ సినిమాని తీర్చిదిద్దారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. హిందుత్వవాదుల్ని రెచ్చగొట్టి హిందుత్వం అనే ఒక సెంటిమెంట్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. ముఖ్యంగా స్టోరీలో దమ్ము లేకపోయినా, హీరో ఎలివేషన్స్ లో అంత పవర్ఫుల్ గా లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాపం ఏదో విధంగా లేపుకుంటూ వచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి చిరాకు దొబ్బే విధంగా సినిమాలు తీయటంలో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని ఇంకోసారి నిరూపించుకున్నారు. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయని చెప్పిన వ్యక్తి ఇప్పుడు హరిహర వీరమల్లు భారీ అటర్ ఫ్లాప్ దిశగా రోజు రోజుకి కలెక్షన్స్ అసలు మామూలుగా లేవు. అంత పచ్చని రంగే, ఎక్కడ కూడా బుకింగ్స్ లేవు. అసలు థియేటర్లకు వెళ్తే ఆఫ్ రేట్గా టికెట్లు అమ్మే సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ హోర్డింగ్స్ గీటింగ్స్ పీకేస్తున్నారు. ఎందుకంటే జనాలు రావట్లేదని ఫస్ట్ రోజు నుంచే థియేటర్లో సినిమాని లేపేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో టికెట్ రేట్ల గురించి ఆయన ఏదో మాట్లాడారు. వకీల్ సాబ్ మూవీకి ఇబ్బంది పెట్టారు, ఆ టికెట్ రేట్లు పెంచనివ్వలేదన్నారు. కానీ లాభాలు వచ్చినాయిగా ప్రొడ్యూసర్కి, హ్యాపీగా ఉన్నాడు కదా. కానీ ఈ సినిమా అలా కాదు కదా. ప్రొడ్యూసర్స్, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, చివరికి టికెట్లు కొన్ని సినిమా చూసిన వాళ్ళు అందరు సంఖ్యనాగిపోయారుగా. వాడికి కనీసం మెంటల్ సాటిస్ఫాక్షన్ లేదు. సినిమా చూసినోడికి చిరాకు దుబ్బి బయటకు వస్తున్నాడు. బయ్యర్స్ అయితే లాస్లో ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా లాస్లో ఉన్నారు. ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అసలు అధికారం మన చేతిలో ఉందనేసి ఒక్కొక్క టికెట్ని 700, 800, 900 చేసి అమ్మేసాం. పైగా మన వాలంటీర్స్ తోటి మన ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చి గ్రామ సచివాలయాల్లో వాళ్ళని ప్రలోభ పెట్టి ఒక్కొక్కరికి టార్గెట్లు ఇచ్చి మరి టికెట్లు అమ్మించాం. ఎమ్మెల్యేని, ఎంపీని, వీడు వాడి సంబంధం లేకుండా అందరినీ తీసుకొచ్చి ప్రమోషన్లకు వాడుకున్నాం. ర్యాలీలు చేయించాం, ప్లే కార్డ్స్ పెట్టుకుని రోడ్ల మీద తిప్పాం. అన్ని చేసినా కూడా చివరికి సినిమా సంకనాకిపోయింది కదా బాసు. అంతే, దమ్ము లేకపోతే దుమ్ము రేపుతారు జనాలు. పైగా దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ చేస్తా అన్నారంట. చేసుకుని నాకేమి పోయిద్దా అన్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక విషయం మాట్లాడుతూ నాగేంద్రా కావాలంటే సినిమాను ఉచితంగా రిలీజ్ చేస్తా అన్నాడు. మరి ఆ దమ్ము లేకుండా పోయింది హరిహర వీరమల్లు సినిమాకి. ఉచితంగా థియేటర్లో రిలీజ్ చేసిన సినిమా ఆడిస్తా అన్న మగాడు 700 నుంచి 1000 రూపాయలు టికెట్ పెట్టి ఎందుకు ఆడించుకున్నారు ప్రీమియర్కి అంటే వాళ్ళకి ముందే తెలుసు సినిమా దొబ్బింది అని, సినిమా ఆడదని, థియేటర్లో ఒక రోజులో లేపేస్తారని కూడా వీళ్ళకి తెలుసు. అందుకే ఫస్ట్ రోజు ప్రీమియర్ అని అదని ఇదని ఆంధ్ర తెలంగాణలో అందరినీ ఒప్పించి అద్భుతంగా అందరితో కొనిపించారు టికెట్లు. పైగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ టార్గెట్, అమ్మ సచివాలయంలో 70 టికెట్లు ఇచ్చేసాం, అమ్మ 50 టికెట్లు వచ్చేసాం, మీ 2 వార్డులో అమ్మండి, మీ 1 వార్డులో అమ్మండి అంటే వాట్సాప్ మెసేజ్లు. ఇంత దయనీయమైనటువంటి ప్రమోషను, ఇంత దారుణమైనటువంటి డిజాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ 2025లో చూడలేదంట. అంటే ఉంది ఒక సినిమా, విశ్వక్సేన్ ఒక సినిమా ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏదో అన్నాడు పృథ్వీరాజ్ అనేసి పాపం వాళ్ళకి కట్టేశారు. ఆ సినిమా పోయింది. తర్వాత అంత భారీ డిజాస్టర్ ఇదే అనమాట. నిజంగా చెప్పాలంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది 1%. సినిమా బాగుంటే నిజంగానే ఎంతో కొంత ఆడేదేమో. కానీ సినిమానే భారీగా బొక్క పోషణలా ఉందని చెప్తూ ఉన్నారు కదా, అందుకోసమే పోయింది. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ సినిమా ఫెయిల్యూర్కి కారణం మొత్తం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఆయన ఏదో హరిహర వీరమల్లు అని చరిత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎవరితో తీసుకొచ్చి, అంటే ఒక 1000 సంవత్సరాల పూర్వం స్టోరీని తీసుకొచ్చి 200 సంవత్సరాలు కట్టినటువంటి కొన్ని ప్రదేశాల్లో పెట్టి షూట్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే చాలా 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 చిరాకేసింది జనాలకి. చార్మిరా అనేది హరిహర వీరమల్లు టైంలో లేదంట. చరిత్ర తెలిసి తీశారో తెలియక తీశారో నాకైతే తెలియట్లేదు. కానీ మొత్తానికి జనాలు అయితే హరిహర వీరమల్లు సినిమా అటర్ ఫ్లాప్ చేయడంలో చాలా ఆనందాన్ని పొందారు. ఎందుకంటే ప్రజలకి ఏమి చేయని డిప్యూటీ సీఎం పైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యతిరేకత. ఒకటి, లడ్డు విషయంలో హిందూ మతాలు వేరే మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కోసం చెగువీర లెఫ్ట్ సిద్ధాంతాన్ని వదిలి హిందుత్వం అనే రైట్ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆ లడ్డు విషయం తప్పని తెలిసిన తర్వాత హ్యాండ్స్ అప్ అన్నాడు, మెట్లు కడిగాడు, గోచిలు పెట్టాడు, చేశాడు. మళ్ళీ తర్వాత సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 8 మంది చనిపోతే ఈయన వెళ్ళి ఏదో పెళ్లిలో ఫోటోలు దిగుతా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు.
ఇంకొకటి, వారాహి మాత టెంపుల్ ని అనంతపురంలో కూల్చి విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తే దాని గురించి మాట్లాడలా. కాశీనాయన ఆశ్రమాన్ని నిర్దాక్షిణ్యం కూల్పించేసిన వ్యక్తి పవన్ కళ్యాణే. అటవీ శాఖ అయిందే, అక్కడ కూల్పించేసిన వ్యక్తి ఈయనే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సుగాలి ప్రీతి దగ్గర నుంచి 32,000 తప్పిపోయిన దగ్గర నుంచి, వాలంటీర్స్ కి 10,000 ఇప్పిస్తాను, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి అన్యాయం కాదని చెప్పిన దగ్గర నుంచి, సీజ్ ద షిప్ అంటూ బియ్యాన్ని ఆపుతా అని చెప్పిన దగ్గర నుంచి, చివరికి వాళ్ళే బియ్యాన్ని అక్రమ ఎక్స్పోర్ట్ చేసేదాకా వెళ్ళారంటే ప్రజలకు తెలియదా? ఎప్పుడో మూడొచ్చినప్పుడు వచ్చి గాలిలో 2 సార్లు చేతులు ఊపించి నేను పెద్ద హీరోని, డిప్యూటీ సీఎం అని చెబుతూ ప్రజల సొమ్ముతో రోజు మార్నింగ్ ఈవినింగ్ డైలీ సర్వీస్ చేస్తూ స్పెషల్ ఫ్లైట్లో ప్రజల సొమ్ముతో ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారో, ఆయన సినిమాలు ఎందుకు చూస్తారు చూడు. సో ఇదే క్రమంలో బ్రదర్ ప్రదీప్ రెడ్డి చింత అని ఒక అతను ఉంటారు. ఆయనది వీడియో నేను చూస్తున్నా, ఇప్పుడు కింద ప్లే చేస్తాను. ఆయన అద్భుతంగా ఈ ఫ్లాప్ క్రెడిట్ అంతా వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఇవ్వకండి, కేవలం పవన్ కళ్యాణ్కి ఇవ్వండి అంటూ ఆయన చెప్పిన మాటలు నాకు చాలా 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 జెన్యూన్ గా అనిపించినాయి. సో ఆ జెన్యూన్ మాటలు మీకు కూడా వినిపించాలని ఆశపడుతున్నా. ప్రదీప్ రెడ్డి చింత గారు మీ వీడియోని చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్న తర్వాత నాకు చాలా కోపం వచ్చిందండి, చాలా చాలా కోపం వచ్చింది. It's not about success, it's not about this, it's about conveying a thought to the public. It all depends how well public receive. నేను చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే I said please go ahead, నాకు అసలు ఇబ్బంది లేదు. నాకు ఈ విషయంలోనే చాలా కోపం వస్తుందండి. ఎవరు బాయ్కాట్ చేసేది? ఎందుకు చేస్తారు బాయ్కాట్? మా దేవుడి సినిమాని ఎందుకు బాయ్కాట్ చేస్తారు? బాయ్కాట్ చేసే వాళ్ళకి సీరియస్ చెప్తున్నా, ఇది పద్ధతిగా ఉండదు, నాకు నచ్చలేదు. సినిమా పోయింది అనుకుందాం, ఓకే పోయింది, అవుట్ రైట్గా అందరు చెప్తున్నారు పోయింది, కనీసం ఆ క్రెడిట్ అయినా మా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరా? ఎందుకు బాయ్కాట్ చేయాలి? ఆ క్రెడిట్ మా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరా? మా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ దొబ్బేస్తే నాకు కోపం వస్తుంది రాదండి? సినిమా పోయింది, క్రెడిట్ ఆయనకి ఏంటబ్బా, ఎందుకు మీరు బాయ్కాట్ అని తాపత్రయపడుతున్నారు? ఏం సాధిస్తారు దానివల్ల? నేను చాలా అప్సెట్ అయినాను. పవన్ కళ్యాణ్ గారు, నా ఫుల్ సపోర్ట్ మీకే, క్రెడిట్ మొత్తం మీకే రావాలి. ఎవరు బాయ్కాట్ చేయలేదు, ఎవరు చేయరు కూడా. మీరు చెప్పాలనుకుని మీరు చెప్పండి. ఆయన అన్నాడు ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఆయనకు తెలుసు బిస్కెట్ అయిన సినిమా అని. మీరు ఎవరు బాయ్కాట్ చేయడానికి? కోపం వస్తుంది. సీరియస్ గా కోప్పడుతూ సిల్లీగా ఎంత ట్రోల్ చేయగలిగే వ్యక్తి ప్రదీప్ గారు. ఇప్పుడు మనం మహా న్యూస్ వంశీ గారిని టాల్కమ్ పౌడర్ అన్నా, అదేవిధంగా ఎల్ముండల సాంబ అని వేరే వ్యక్తిని అన్నా, ఇంకా మూర్తిని ఏదో అంటాడు, మూర్తిని ఏమంటాడు, నేనైతే మూర్తి స్ఫూర్తి అని నేనంట. ఎందుకంటే మూర్తితో నా జర్నీ ఉంది కాబట్టి, టీవీ5 మూర్తితో మనోడు స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు విని అవి ఆయన చేయడు కాబట్టి నేను మూర్తి పెద్ద స్ఫూర్తి అని నేనంట. ఏదో అంటాడు మూర్తి వాయిస్ని, సారీ ఇది గుర్తు రావట్లేదు. సో ఓవరాల్గా ఈ సినిమా డిజాస్టర్లో ఉన్నటువంటి పూర్తి క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిదే. ఆ గ్రాఫిక్స్ టీమ్ ఇంకోటి ఉంది దరిద్రంగా, వీళ్ళందరికీ క్రెడిట్ చాలా ఉంది. వాళ్ళ క్రెడిట్ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరికైనా తీసుకోవద్దు అంటూ ప్రదీప్ గారు చెప్తున్నారు. ప్రదీప్ రెడ్డి గారు, మరి మీకు అర్థమైంది అనుకుంటా సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ గారు పాపం అనిపిస్తుంది నాకైతే. ఫ్యాన్ అబ్బా, ఆ మాత్రం ఫీల్ కావా? పోతే పోయిందిలే సినిమా. ఓజీ వస్తుందిగా, అప్పుడన్నా కొద్దిగా మాట్లాడుకుంటుంటే ఓజీ అని ఆడిద్ది. ఆడెవడో ఉంటాడు తిరుపతివాడు, వాడు మాకేం కాదు అన్నాడు. రాయలు కిరణ్ రాయలు ఒకసారి ఇట్రమ్మా, టికెట్లు ఎన్ని కొన్నా, ఎంతమందికి ఇచ్చావు? బొక్క బాగా పడిందా, బ్యాండ్ బాజా భారత. సో ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మక చిత్రాన్ని తీసి ఏదో మెసేజ్ అందితారనుకుంటే చివరికి వెళ్ళి హిందూ ముస్లింల మధ్య గొడవల సినిమాలు తీస్తా కూర్చుంటున్నాడు. ఇంకెప్పటికీ మారడా? సిగ్గుండాలి ఇట్లాంటి సినిమాలు తీయడానికి. సో ఓవరాల్ గా ఇది రివ్యూ. ప్రజల మనసులో మాటలు అర్థమైంది అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.